80% కంప్లీట్ ఇన్ 45 minutes, 123 miles ఇంకా రేంజ్ ఉంది. సో ఇప్పటికిప్పుడు నేను ఛార్జింగ్ తీసేస్తే ఐ కెన్ గో టిల్ 124 miles. 125 miles అంటాడు కానీ ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్కి ఈ ఎలక్ట్రికల్ కార్స్కి డిమెరిట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చాక పెట్టాను నేను. ఇక్కడికి వచ్చాక పెడితేనే 20%, 25%, 23% మాత్రమే ఉందని చెప్పి చూపిస్తుంది. నువ్వు 20% కంటే తక్కువ వెళ్తే మళ్ళీ బ్యాటరీ డెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ 20% వరకు మెయింటైన్ చేయాలి. ఇక్కడ 100% చేయాలి, 80%. అంటే యాక్చువల్లీ నువ్వు దోలే 20 to 80, 60% మాత్రమే. ఇచ్చే 160 miles రేంజ్కి 60% అంటే చూడండి, 80 miles, 100 miles. 100 miles దేని పనికి వస్తుంది భయ్యా? అందులో యూఎస్లో 100 miles అంటే పిచ్చలైట్. సో ఎనీవే, షెబీ బోల్ట్ చిన్న కార్ సిటీలో తిరగడానికి అట్లా. ఓకే, ఈ కార్ మీద తర్వాత వీడియో చేస్తాను. ఎనీవే, దిస్ ఇస్ హౌ వీ డూ చార్జ్ ది ఈవీ వెహికల్స్. సో అట్లా యూఎస్లో చాలా చోట్ల ఇట్లా ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉన్నట్టే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఎలక్ట్రిఫై అమెరికా. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ యూ కెన్ సీ హియర్ ఎలక్ట్రిఫై అమెరికా. ఇలాగే చాలా ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రిఫై అమెరికా బాగానే ఉంటుంది ఉన్న వాటిలో. అండ్ ఇందులో మనకి స్పీడ్స్ ఉంటాయి అన్నమాట. ఇదేమో నార్మల్, ఇదేమో పిన్ టైప్ అనమాట. అంటే కొన్ని కార్స్ సపోర్ట్ చేస్తే పిన్ టైప్, కొన్ని కార్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. టెస్లా సపోర్ట్ చేస్తుంది, కొంతమంది కన్వర్టర్స్ వాడతారు అలా. ఇప్పుడు ఇక్కడ మన కార్ ఛార్జింగ్ పెట్టాను. ఇది షెబీ బోల్ట్. ఇప్పుడు యాక్చువల్లీ కార్ మురిగ్గా ఉంది, పిచ్చలైట్. సో ప్రస్తుతానికి ఈరోజు ఈ కార్ వాడుతున్నా, షెబీ బోల్ట్. దీనికి ఛార్జింగ్ పెట్టాను. ఎలక్ట్రిఫై అమెరికా కాబట్టి ఎలక్ట్రిఫై అమెరికా యాప్ ఉంటుంది. యాప్ వేసుకొని మనం సైన్ ఇన్ అయ్యి మనం లొకేషన్ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మాల్లో ఉంది, ఇదంతా ఒక మాల్లో ఛార్జింగ్ పాయింట్స్ ఇవి. ఈ మాల్ సెలెక్ట్ చేయాలి. ఈ మాల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఛార్జర్ నెంబర్ ఉంటుంది. ఆ ఛార్జర్ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ కొడితే మన యాప్లో ఇక్కడ పాపప్ అయిపోతుంది. మనం బ్యాంక్ డీటెయిల్స్, మన కార్డు మొత్తం ఆల్రెడీ లింకప్ చేసి ఉంటాము. సో మినిమం బ్యాలెన్స్ ప్రకారం అది వాలెట్లోకి కట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఛార్జ్ కూడా చూపిస్తుంది, ఛార్జింగ్ కాస్ట్. ఇప్పుడు దాకా అయిన ఛార్జింగ్కి నాకు $3 పట్టింది. నొక్కడం వల్ల బిరినట్టు ఉంది. సో $4.25 ప్రస్తుతానికి అయింది. ఇక్కడ చూస్తే ఎనర్జీ డెలివర్డ్, ఎంత ఎనర్జీ డెలివర్డ్ అయింది? కిలోవాట్ అవర్. కరెంట్ ఛార్జింగ్ స్పీడ్ అనమాట. 48 kilowatts స్పీడ్తో ఛార్జ్ అవుతుంది. ఈవెన్ దో ఇట్స్ 150 kilowatts, ప్రస్తుతం స్పీడ్ ఇంతే. ఇది పెరిగే కొద్దీ ఇక్కడ తగ్గుతూ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ కార్ ఆల్సో. కార్ కూడా సపోర్ట్ చేయాలి. 150 kilowatts మనం సపోర్ట్ చేస్తుంది. టెస్లా అయితే సపోర్ట్ చేస్తుంది 80 watts వరకు. ఇంకా కొత్తగా వచ్చిన కార్స్ లూసిడ్ సపోర్ట్ చేస్తుంది 350 kilowatts వరకు. సో దీన్ని బట్టి కార్స్ కంపాటబిలిటీ బట్టి వీ కెన్ ఛార్జ్ అనమాట. అండ్ ఛార్జింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఫోన్లో కూడా యాప్లో వీ కెన్ సీ ఇట్. ఇది పెట్టేసుకుని మాల్లోకి షాపింగ్ చేసుకుని రావచ్చు. ఇట్ షోస్ ద టైమ్ 45 minutes లెఫ్ట్ అంటిల్ 80%. సో యూజువల్లీ 80% వరకే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే 80 తర్వాత ఇట్స్ ఎ నైట్ మేర్. ఇట్ టేక్స్ లాంగ్ అవర్స్, చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది డ్రాప్ అయిపోద్ది, 15 kilowatts, 18 kilowatts డ్రాప్ అయిపోద్ది. ఇంకా మనం చావాలి ఛార్జింగ్ పెట్టుకోలేక, అవ్వదు, ఎక్కదు బేసికలీ. అందుకని 80% వరకే ఛార్జ్ అవుతాయి. మోరోవర్ 80% వరకే ఛార్జ్ చేస్తే కూడా బ్యాటరీ కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని పీపుల్ ఓన్లీ ఛార్జ్ మేజర్లీ డ్యూ టు 80 hours. మనం లాంగ్ వెళ్ళి మనకు ఖచ్చితంగా 100 hours 100% కావాలి, వీ కెన్ వెయిట్, లేకపోతే ఇంట్లో ఛార్జర్ ఉందనుకుంటే పీపుల్ కెన్ డూ ఇట్ టిల్ 100%. సో అదనమాట. అండ్ మనం రాగానే కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి యాప్లో మాల్ లొకేషన్ సెలెక్ట్ చేసి ఈ ఛార్జింగ్ నెంబర్ 5 కదా, 5 సెలెక్ట్ చేసి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇట్స్ బెటర్ టు డూ విత్ ఎ మెంబర్షిప్. అంటే ఇప్పుడు ఎలక్ట్రిఫై అమెరికాలో ఇప్పుడు నేను ఈ కార్స్ ఎక్కువ వాడను, ఎందుకంటే గ్యాస్ జుమ్ అని వచ్చి పికప్ దీనికి రావు. ఈ కార్స్ ఎక్కువ వాడను. బట్ యూనో అప్పుడప్పుడు తీసుకుని వాడాల్సి వచ్చినప్పుడు ఉంటుంది. ఎలక్ట్రిఫై అమెరికా యాప్ అయితే నేను సైన్ అయ్యాను. ఎందుకంటే యాప్ లేకపోతే మనం నార్మల్గా కార్డ్ ద్వారా కూడా మనకి పేమెంట్ చేయొచ్చు. కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే వాడంతో $25 కంటే పైనే వాడు సర్వీస్ ఫీ లాగా హోల్డ్లో పెడతాడు. అదంతా సుత్తి.
మనకు అవసరం లేదు. ఇదైతే $7 per month అలా ఉంటుంది ప్లాన్. అది తీసేసుకొని వీ కెన్ డూ ఇట్. సో లోపల కూడా మనకి కార్లో కూడా మనకి చూపిస్తుంది. Even fast charging, 80% complete in 45 minutes.